నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు రాజమండ్రికి గత వైభవం తీసుకొస్తా ఎంపీ మార్గాని భరత్రామ్ పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పై మాజీ మంత్రి వడ్డే శోభనాథ్ అశ్వరావు ఆగ్రహం కుట్ర జరుగుతోందని ఆవేదన అర్హతే మా పథకాలకు కొలమానం ఆదిరెడ్డి శ్రీనివాస్ 13వ డివిజన్లో వైకాపా నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు గతమెంతో ఘనకీర్తి గల రాజమహేంద్రవరానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని సిటీ ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ కోరారు. రాజమండ్రి నగరంలోని 10వ వార్డు మోరంపూడి జంక్షన్ వద్ద నుంచి విఎల్పురం జంక్షన్ వరకు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ఆ వార్డు ఇన్ఛార్జి ఆర్ఏ చిన్ని ఆధ్వర్యంలో ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నిర్వహించారు. అలాగే 11వ వార్డు ఇన్ఛార్జి కర్రి సతీష్ గణేష్ ఆధ్వర్యంలో విఎల్పురం జంక్షన్ వద్ద నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహం వీధి వరకు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇదే విధంగా 3, 4, 5 వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఎంపీ భరత్ కు ఆయా వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నగరానికి 10 ఏళ్లు అభివృద్ధి కుంటుపరిచారని అన్నారు. రాజమండ్రి నగరంలో ఆదిరెడ్డి కుటుంబం మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఏకంగా 16 సంవత్సరాల అధికారంలో ఉండి నగరాభివృద్ధిని నీరుగార్చారని ఎంపీ భరత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు అదే ఆదిరెడ్డి కుటుంబం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజల వద్దకు కల్లబొల్లి మాటలతో ఓట్లను అభ్యర్థిస్తున్నాడని, ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ముందు 16 ఏళ్ల పాటు అధికారం వెలగబెట్టిన మీ కుటుంబ సభ్యులు నగరానికి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు అడగాలంటే అర్హత ఉండాలన్నారు. ఈ అర్హత ఆదిరెడ్డి కుటుంబానికి లేనే లేదన్నారు. ఉందంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు అధికారాన్ని అనుభవించి ప్రజలను మోసం చేసిన ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు వస్తే నేను సిద్ధమే అన్నారు. మాయ మాటలతో, అబద్ధాలతో అవసరం కోసం ప్రజల వద్దకు వచ్చే నాయకులను నమ్మవద్దన్నారు. ఎంపీగా నేను ఏం చేశానో చెబుతున్నాను. ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదిస్తే ఏం చేస్తానో వివరిస్తున్నాను అన్నారు. ప్రజలు నన్ను విశ్వసించారు. నేను చేసిన అభివృద్ధి పనులపై పూర్తి సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ప్రతి వార్డులో అఖండ స్వాగతం పలుకుతూ, ఆడపడుచులు హారతులు పడుతూ యువత చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఒక ప్రజాప్రతినిధిగా 100కి 100 మార్కులు ఎంపీగా విజయం సాధించినట్లు భావిస్తున్నాను అన్నారు. ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సిటీ ఎమ్మెల్యేగా ప్రజలు ఆశీర్వదిస్తే నగర రూపురేఖలు మారుస్తాను అన్నారు. నిరుద్యోగ సమస్యకు చెక్ పెడతానని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. చూపియండి, ఎవరికి జాబులు రాలా. మరి అబద్ధం నంబర్ 1, జాబులు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఇస్తానని చెప్పాడా లేదా? ఇచ్చాడమ్మా? ఎవరికైనా ఇచ్చాడా? 2000 సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాల్లో 1,20,000 ఒక్కడికైనా ఇచ్చాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కడికైనా 5 సంవత్సరాల పాటు నిరుద్యోగ భృతి ఇచ్చాడా? మరి ఇది అబద్ధం నంబర్ 2. ఇంకొకటి, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడా లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు? ఇచ్చారా? మాఫీ చేశాడా? మీకు మాఫీ చేశాడమ్మా? మీకు చేశాడా? ఏ అక్క నీకు చేశాడా? చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చెప్పండి. మాఫీ చేయలే, డ్వాక్రా మాఫీ కూడా చేయలే. అబద్ధం నంబర్ 3. ఇంకొకటి, రైతులకి రుణమాఫీ చేశానని చెప్పాడు, ఒక్కడికి చేయలే. అబద్ధం నంబర్ 4. ఇంకొకటి, అందరికీ కూడా ఇంట్లో అమ్మాయి పుడితే మహాలక్ష్మి పథకం ఇస్తానని చెప్పాడమ్మా? మరి ఇచ్చాడా? అమ్మాయి పుడితే 25,000, 2 అమ్మాయిలు పుడితే 50,000, 3 అమ్మాయిలు పుడితే 75,000 అన్నాడు. ఒక్కడికైనా ఇచ్చాడమ్మా? ఒక్కడికైనా ఇచ్చాడా? అబద్ధం నంబర్ 5. అంటే ఇన్ని అబద్ధాలు ఆడి కుర్చీ ఎక్కాడే, సొంత మామని వెన్నుపోటు పొడిచాడే. మనం ఏమన్నా పెద్ద లెక్క అమ్మా చంద్రబాబు నాయుడు గారికి? లేదు కదా. ఈయన ఇన్ని అబద్ధాలు ఆడితే ఇన్ని ఏమని పిలవాలండి? ఏమని పిలవాలా? ఈయన చంద్రబాబు కాదు, అబద్ధాల బాబు. అబద్ధాల బాబుని ఒకసారి పక్కన పెడదాం. జగనన్న దగ్గరికి వద్దాం. జగనన్న ఏం చెప్పాడమ్మా? అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా లేదా? చేయూత ఇస్తానని చెప్పారు. ఇచ్చారా లేదా? ఇస్తే ఇలా చేతులు పైకెత్తండి. ఇచ్చారా లేదా?
చేయూత ఇచ్చారు. డ్వాక్రా మాఫీ చేశానని చెప్పారు, చేశారా లేదా? చేశారా లేదా? డ్వాక్రా మాఫీ చేశారు. అంటే జగనన్న చెప్పినవి అన్ని కూడా చేస్తా ఉన్నాడు కదా. మరి జగనన్న నిజమేనా? ఏమ్మా జగనన్న నిజమేనా? నిజమేనా? జగనన్న నిజం. చంద్రబాబు నాయుడు గారు ఏంటమ్మా? చంద్రబాబు ఏంటి? చంద్రబాబు ఏంటి? జగన్ ఏంటి? జగన్ ఏంటి? మరి మీ ఓటు నిజానికా అబద్ధానికా అని అడుగుతా ఉన్నా. నిజానికా అబద్ధానికా అని అడుగుతా ఉన్నా. నిజానికా అబద్ధానికా అని అడుగుతా ఉన్నా. మీ ఓటు నిజం. నిజంగా అయితేనే జగనన్న ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు నిలబెట్టుకుంటారని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు 3 సిలిండర్లు అని చెప్తా ఉన్నాడు కదా. ఒకవేళ 3 సిలిండర్లు ఇస్తాడని అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా కనుక ఇస్తే అటు ఒక జన్మభూమి కమిటీ ఇటు ఒక జన్మభూమి కమిటీ వచ్చి చెరుకో సిలిండరు అటో భుజం ఇటో భుజం మీద మోసుకుని వెళ్ళిపోతారు. ఇలాగా అబద్ధాలు నోరిపితే అబద్ధాలు. జగనన్న గ్రాఫ్ బాగుంది, ఇంకా గవర్నమెంట్ వచ్చేస్తుందని ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఎలక్షన్ ఉందనగా 2 రోజుల ముందర చెప్తాడు. ఏమని చెప్తాడనంటే ఇంటికి కేజీ బంగారం ఇస్తాను, బాబు కోటేయండి అబద్ధాలు మాట్లాడతాడు. మనకొద్దమ్మా, మనకి నిజాలు చెప్పే జగనన్నే మనకి ముద్దు. అమ్మా మీరు ఇవన్నీ జరగాలి. రాజమండ్రి అభివృద్ధి చెందిందా? రాజమండ్రి మారిందా? రాజమండ్రి మారింది, అభివృద్ధి చెందింది. మరి అభివృద్ధి ఇంకా కావాలా అవసరం లేదా? అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి అనంటే మన గుర్తేంటమ్మా? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? అమ్మా వద్దా? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? గిరాగిరా తిరగాలి. మరి ఫ్యాన్ ఎక్కడ ఉంటుందమ్మా? ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది? సైకిల్ ఎక్కడ ఉంటుంది? గ్లాస్ ఎక్కడ ఉంటుందమ్మా? గ్లాస్ ఎక్కడ ఉంటుంది? మరి మనము సుఖంగా హాయి చల్లగా ఉండాలనంటే ఏం కావాలి? ఫ్యాన్ కావాలి. ఫ్యాన్ ఉంటేనే మనం హాయిగా ఉంటాం. ఈ 2 కొంచెం పక్కన పెడితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు తేలిగ్గా లాక్కోవాలని కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆరోపించింది. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడ అమలు చేయటం లేదని అన్నారు. రాజమండ్రి కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు నేతృత్వంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాధీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడా అమలు చేయలేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వీరభక్త హనుమాన్ అయిన వైఎస్ జగన్ మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమల్లోకి తెచ్చారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన మోడీది తప్పు అని మాత్రం చంద్రబాబు అనడం లేదని విమర్శించారు. 2014 నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. బీజేపీకి తొత్తుగా ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. తనకు కావలసిన కార్పొరేట్ల కోసం ప్రధాని మోడీ పరిపాలన జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే 15 పోర్టులు, 6 విమానాశ్రయాలు అదానికి కట్టబెట్టారని, అలాగే ప్రధాని మోడీ 14 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలు రద్దు చేశారని విమర్శించారు. రైతుల రుణాలు రద్దు చేయమంటే మోడీకి మనసు రాలేదని పేర్కొన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పరిపాలన చూశాక కాంగ్రెస్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి బోడా వెంకట్, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్, జిల్లా అధికార ప్రతినిధి కొవ్వూరు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా కూటమికి వేసి వాళ్ళని ఓడించడం ద్వారా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. చిత్తుగా బీజేపీని కాదు, ఆ బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూటమి అవనండి, ప్రత్యక్షంగా పొత్తు లేకపోయినా పరోక్షంగా తొత్తులాగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వైకాపాని ఓడించి ఇండియా కూటమిని, కాంగ్రెస్ పార్టీని, సిపిఐ, సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించాలని మీ అందరికీ
సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాలన్నింటికీ అర్హతనే కొలమానంగా తీసుకుని పథకాలు వర్తింప చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాలన్నింటికీ అర్హతనే కొలమానంగా తీసుకుని పథకాలు వర్తింప చేయడం జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 13వ డివిజన్లో వైకాపాకు చెందిన పసుపులేడి కృష్ణ చైతన్య తన అనుచరులు సుమారు 200 మందితో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అంగన్వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి, డివిజన్ ప్రెసిడెంట్ నగరపోయిన రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, పరిశీలకులు ప్రసాద్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో వైకాపా పెంచి పోషించిన బ్లేడు గంజాయి బ్యాచ్లను అరికడతామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీపైనే చేస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారన్నారు. ఇవన్నీ జరగాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అలాగే కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించుకుంటే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకుని నగరాభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరవ్వగానే ప్రారంభమైన పువ్వుల వర్షం కార్యక్రమం పూర్తయ్యే వరకు కురుస్తూనే ఉంది. ఈ కార్యక్రమంలో మల్లెల శ్రీనివాస్, బైరి సచివతి, పాతకులుసు సత్యనారాయణ, గుదే రఘునరేష్, కర్రి సూర్యనాయుడు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. కరెంటు ఛార్జీలు పెంచి మీకు రూపాయి సంక్షేమం ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర నుంచి లాగేస్తా ఉన్నారు. ఇప్పుడే మా అక్క చెప్తా ఉంది, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా చెత్త మీద చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనే విషయం మీరు గమనించాలి. ఎక్కడైనా మనం చెత్త పన్ను ఉన్నది. మునుపు ఎప్పుడైనా మీరు అన్నారా చెత్త పన్ను? ఇది గొప్పతనం ఈ ప్రభుత్వానికి. ఇంటి పన్నులు పెంచారు, నీటి పన్నులు పెంచారు. మేము కట్టిన టిట్కో ఇల్లు ఈ రోజు దాకా ఇవ్వాల.
కడియం మండలంలో పెన్షన్ల కోసం పలువురు బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ ఉన్నారు. ఎన్నికల నియమావళి వచ్చిన అనంతరం ప్రభుత్వ అధికారులతో అందిస్తున్న వివిధ రకాల పింఛన్ల పంపిణీ పూర్తిగా విఫలమైందని అనవచ్చు. పింఛన్ సొమ్ముల గురించి ఎదురుచూసే పండుటాకులకు అడుగడుగునా చేత అనుభవాలు ఎదురవుతున్నాయి. రాజమండ్రి రూరల్ కడియం మండలానికి చెందిన 80 ఏళ్ల సత్యవతి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుండి వాలంటీర్ల ద్వారా పింఛన్ సొమ్ములు అందుకుంటూ కనీస అవసరాలను తీర్చుకుంటున్నామని, అయితే ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత గత నెలలో సచివాలయాల వద్ద సిబ్బంది పింఛన్ సొమ్ములు అందజేశారని, ఈ నెల కూడా అలాగే ఇస్తారంటూ సచివాలయాల వద్దకు వెళితే ఆన్లైన్ పేమెంట్ మీ ఖాతాలకు వేశామని చెప్పడంతో ఉదయం నుండి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నామని వృద్ధురాలు తెలిపారు. బ్యాంకుల వద్ద మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసిన కొందరు వృద్ధులకు సొమ్ములు బ్యాంకు ఖాతాలో జమ కాలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో నిరాశతో వారు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం ఇళ్లకు తిరిగి వెళ్లారు. అసలే బ్యాంకు వారు ఖాతాదారులకు చెల్లింపులు ఎలా చెల్లిస్తారో అందరికీ తెలిసిందేనని, ఆన్లైన్ ద్వారా కాకుండా సచివాలయం సిబ్బంది ద్వారా పింఛన్లు అందించాలని వివిధ రకాల పింఛన్దారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వృద్ధులు కోరుకుంటున్నారు. అన్ని ఇంటికి తొలిపితే పిచ్చివాడు జగనాన్ని చేసిన తప్పేం లేదు. ఈ పడితే బాగుంది, ఆ పడితే బాగుంది. పొద్దున్న కళ్ళకి వెళ్ళప్పుడు మాకు గడదాం వాలంటీర్లు ఇచ్చేటప్పుడే బాగుంది. ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జకంపుడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ మండలం పశ్చిమగానుగూడెం, కోరుకొండ కాపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అశేష స్పందనతో ప్రజలు నీరాజనాలు పలికారు. సాయంత్రం కోరుకొండ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సమీపంలో భారీ గజమాలతో ఎమ్మెల్యే రాజాకు గ్రామస్తులు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జకంపూడి రాజా మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరిగిందనే భావనతోనే ఉన్నారని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకి ప్రజల ఆశీర్వాదం ఉందని, జగనన్న చెప్పాడంటే చేస్తాడని ప్రజల్లో నమ్మకం బలంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% హామీలను జగన్ అమలు చేశారని పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గంలో 1773 కోట్ల రూపాయలతో వివిధ శాఖలకు సంబంధించిన పనులను మారుమూల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చేపట్టామని, అదేవిధంగా 1377 కోట్ల రూపాయలతో ఆసరా, చేయూత వంటి పథకాలను అర్హులైన వారందరికీ అందించడం జరిగిందన్నారు. రాజానగరం నియోజకవర్గ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం అందిన దాఖలాలు ఎప్పుడూ లేవని, సంక్షేమం, అభివృద్ధి ఉన్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు. గతంలో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి తొందరలోనే ప్రజలు చేత్కరించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బలగాల భద్రతతో పోలీస్ కవాతు నిర్వహించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏఎస్ఆర్ జిల్లాలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీసు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలను మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు అల్లూరు సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహల్లి ఐపీఎస్ పర్యవేక్షణలో దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫజుల్లాబాద్, ఇందుకూరుపేట గ్రామాల్లో సివిల్, కేంద్ర భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వర మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిర్భయంగా భయ, పక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుదేనని పేర్కొన్నారు. నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.
కూటమికి ఓట్లేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రజలను కోరారు. కూటమికి ఓట్లేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ప్రజలను కోరారు. స్థానిక 10వ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పర్యటించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పాలన, గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనను ప్రజలకు ఆయన వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. నాయకులు వాసిరెడ్డి బాబీ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేవిచౌక్ దత్తసాయి మందిర వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక దేవీ చౌక్ దత్తసాయి మందిర వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు విశేషంగా బాబావారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి, కమలాలయం శ్రీ మహాలక్ష్మి, దత్తగాయత్రి, సాయి గాయత్రి నవగ్రహ హోమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక వ్యాపారస్తులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి 5వ డివిజన్లో ఎంపీ భరత్రాం పర్యటించారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజమండ్రి 5వ డివిజన్లో ఎంపీ భరత్రాం పర్యటించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి మఠం వీధి నుంచి వై జంక్షన్ వరకు వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. రాజమండ్రి 3వ వార్డులో వై జంక్షన్ నుంచి నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాలలో ఎంపీ భరత్రాం ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. అడుగడుగునా భరత్రాంకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా భరత్రాం మాట్లాడారు. నగరంలో కమాలు చెరువు పార్క్, గ్లో గార్డెన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజమండ్రిలో తప్పితే మరెక్కడా లేవన్నారు. గ్లో గార్డెన్ ఇండియాలో మొదటిదిగా గుజరాత్ రాష్ట్రంలోనూ, ఆ తర్వాత మన రాజమండ్రిలోనే 2వ అతిపెద్దదని చెప్పారు. హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, పుష్కర్ ప్లాజా, యాంపీ థియేటర్ లాంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 2 సంవత్సరాలలో చేసి చూపానన్నారు. మరి 5 ఏళ్ల ఎమ్మెల్యేగా అధికారం ఇస్తే రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో విశ్వనగరంగా గుర్తించేలా చేయాలన్నదే తన సంకల్పమన్నారు. 2014లో టీడీపీ ఎంపీ మురళీమోహన్ రాజమండ్రి నగరానికి చేసింది ఏమీ లేదన్నారు. గెలిచిన తర్వాత కనీసం ప్రజలకు కృతజ్ఞతలు కూడా చెప్పకుండా హైదరాబాద్, ఢిల్లీలో తన వ్యక్తిగత కార్యకలాపాలు, వ్యాపారాలు చూసుకున్నారని విమర్శించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సిటీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సోదరి భవానీ నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. కనీసం ప్రజా సమస్యలు వినేందుకు కూడా నగరంలో పర్యటించిన సందర్భాలు కూడా లేవన్నారు. హైదరాబాద్లో మకాం పెట్టారన్నారు. తమ ప్రతినిధిగా ఎన్నుకున్నది అధికారాన్ని అనుభవించడానికి కాదని, నగరాన్ని, ప్రజా సమస్యలు పట్టించుకుని తీరుస్తారనే ఒక నమ్మకంతో గెలిపిస్తే
ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలండి. అభివృద్ధి ఏమన్నా నీకొద్దా అభివృద్ధి కావాలి, అభివృద్ధి జరగాలి. అమ్మా నీ వ్యాపారం పెరిగిందా లేదా? ఈ రోడ్ల వల్ల పెరిగిందా? ఏమన్నా నీ వ్యాపారం పెరిగిందా లేదా? ఇదే రోడ్లో 300 తోపుడు బళ్ళు వచ్చినాయి అని అంటే ఇవాళ వ్యాపారం ఎంత పెరుగుతా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే తరహాలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. రాజమండ్రి రూపురేఖలు మారుస్తాం. నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నా, జగనన్న చెప్పిన అన్ని కూడా చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఏది కూడా చేయలే. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదమ్మా, డ్వాక్రా మాఫీ చేశాడా? ఏమా డ్వాక్రా మాఫీ చేశాడా? లేకపోతే ఇలా చెప్పండి. డ్వాక్రా మాఫీ చేయలేదు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా మాఫీ చేశాడా? ఏమా నువ్వు డ్వాక్రాలో ఉన్నావా? చంద్రబాబు నాయుడు చేశాడా? జాబ్ కావాలంటే బాబు రావాలని అన్నాడు కదా. మరి బాబు వచ్చాడు కదా, మీరు అందరు బాబుని రప్పించారు కదా. మరి జాబ్లు వచ్చాయా? ఒక్కరికైనా వచ్చాయా? ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఈ బాబు గారు చెప్పారు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చారా? ఏ ఇంటికైనా ఇచ్చాడా? నిరుద్యోగ భృతి 2000 కూడా ఇలా. ఇదొక అబద్ధం. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడు అనంటే రైతు రుణమాఫీ అన్నాడు. ఏ ఒక్క రైతు కూడా మాఫీ చేయలే. అదొక అబద్ధం. ఇంకోటి ఏం చెప్పాడు? మహాలక్ష్మి అని ఒక పథకం చెప్పాడు. మోసపోవు అక్క, నువ్వు నాకు తెలుసు, నువ్వు మోసపోవు. నీ ఓటు జగనన్నకి అని నాకు తెలుసు. కానీ నువ్వు 100 మందికి చెప్పాలా. ఇవాళ మీ అందరికీ చెప్తున్నా, మహాలక్ష్మి అనే ఒక పథకం తీసుకొచ్చాడు. మహాలక్ష్మి అనే పథకంలో ఆ అమ్మాయి పుడితే, ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా ఇచ్చాడమ్మా 25,000 చంద్రబాబు నాయుడు? ఇచ్చాడా? ఇవ్వకపోతే ఇలా చూపించండి. ఇలా 25,000 ఇలా. అదొక అబద్ధం. ఈయన చంద్రబాబు నాయుడు పేరు చంద్రబాబు కాదు. ఏం పేరు? అబద్ధాలు బాబు. ఏం పేరు? అబద్ధాలు బాబు. ఈయన చంద్రబాబు గారిని పక్కన పెట్టండి, అబద్ధాల బాబుని పక్కన పెట్టండి. జగనన్న గురించి వద్దాం. జగనన్న అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఇచ్చాడా లేదా? చేయూత 18,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా లేదా? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఇచ్చారా లేదా? వాలంటీర్ పిల్లలతో ఇస్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని లైన్ లో నుంచోబెట్టాడా లేదా? అవ్వాతాతను లైన్ లో నుంచోబెడుతున్నాడా? ఇవాళ ఇన్ని కార్యక్రమాలు. డ్వాక్రా మాఫీ చేస్తానని జగనన్న చెప్పాడు. చేశారా లేదా? అన్ని చేస్తా ఉన్నారు. జగనన్న చెప్పినవన్నీ చేస్తున్నాడు కదా. మరి జగనన్న నిజమేనా? చంద్రబాబు నాయుడు ఏంటి? చంద్రబాబు అబద్ధం, జగనన్న నిజం. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? నిజానికి వేస్తారు. నిజమంటే జగన్, చంద్రబాబు అంటే అబద్ధం. అమ్మా మరి నిజానికి ఓటు వేయాలని అంటే మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? ఎలా తిరుగుతుంది? ఇలా తిరుగుతుంది, గిరాగిరా తిరుగుతుంది. మన గుర్తు ఫ్యాన్. అమ్మా మన నంబర్ ఎంత? మన నంబర్ 3. మనది 3వ నంబర్ పైన ఇలా ఈవీఎం ప్యాడ్స్ ఉంటాయి. దీనిపైన లాంగ్ ప్రెస్ చేయాలి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఎర్రగా లైట్ వెలుగుతుంది. అది 7 సెకండ్ల పాటు దానిపైన నొక్కి ఉంచాలన్నమాట. నొక్కి ఉంచితే మన నంబర్ 3. ఎంపీ గారి నంబర్ గూడూరు శ్రీనివాస్ గారు. మంచి వ్యక్తి, సౌమ్యుడు. కరోనా టైంలో వేల ప్రాణాలు కాపాడాడు. అలాంటి వ్యక్తులు కావాలా? రౌడీ షీటర్ లాంటి వాళ్ళు కావాలా? మంచి వ్యక్తులే కదా కావాల్సింది. అమ్మా ఎంపీ గారు గుర్తు ఫ్యాను 3వ నంబరు. మరి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారు? ఎవరు?
మీ బిడ్డ భరత్ పోటీ చేస్తా ఉన్నాడు. మరి భరత్ నంబర్ కూడా ఎంతమ్మా? ఎంత? మరి భరత్ నంబర్ కూడా 3. ఎంపీ గారి నంబర్ కూడా 3. మరి 3వ నెంబర్ పైన గుద్దుదామా? గుద్దుదామా? అమ్మా ఒక్కడే చెప్తా, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఇంట్లో. సైకిల్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ ఉండాలమ్మా? గ్లాస్ ఎక్కడ? సింక్ లో ఉండాలి. మరి ఇవన్నీ కూడా జరగాలి అని అంటే ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపైన వెయ్యాలని కోరి ప్రార్థిస్తా ఉన్నా. సరే, ఇది ఒక్కసారి పక్కన పెడితే ఇవాళ రాజమండ్రి అభివృద్ధి గురించి మాట్లాడతాం. మీరు 2014లో మురళీమోహన్ గారు గుర్తున్నారా? గుర్తున్నారా? మర్చిపోయారా? గుర్తున్నారు కదా? ఓట్లు వేశారు, మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఊరికి ఏమన్నా చేసాడమ్మా? ఒకటైనా చేసాడా? చేసాడా? ఆయన ఏం చేయలే. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆమె భవానీ గారు, ఎర్రంనాయుడు గారు కూతురు, ఆమె ఏమన్నా చేసిందా? ఊరికి ఏమన్నా చేసిందా? చేసిందా? కనీసం కనిపించారా? ఇప్పుడు ఓట్లు అడగడానికి కనిపిస్తున్నారు. ఓటు హక్కుపై అవగాహన కలిగిస్తూ రంపచోడవరం వరకు బైక్ ర్యాలీ జరిగింది. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్ లో తప్పక ఓటు వేయాలి అనే ఉద్దేశంతో రంపచోడవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు 100కు పైగా వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో రంపచోడవరం, నందిలి పోలింగ్ స్టేషన్ నంబర్లు 204, 206, 207లో 65% కంటే తక్కువగా ఓట్లు వేసినట్లు గుర్తించడం జరిగింది. ఇది ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో పునరావృతం కాకుండా అందరూ 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని సత్సంకల్పంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. సదరు పోలింగ్ స్టేషన్లు కవర్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా సంత మార్కెట్ వైపు నుండి రెడ్డిపేట ఏరియాను కవర్ చేస్తూ ఫారెస్ట్ ఆఫీస్ చెక్పోస్ట్ వరకు వెళ్లి అక్కడి నుండి తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ సూరజ్ ఐఏఎస్, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ రంపచోడవరం ప్రశాంత్ కుమార్, నరేంద్రనాథ్ తదితరులు శక్తివంచన లేకుండా కృషి చేశారు. క్రైస్తవుల సమస్యల పట్ల, దైవ సేవకుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి అండగా ఉంటామని రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు హితేష్ చెప్పారు. స్థానిక వై జంక్షన్ వెంకిస్ హోటల్లో సుదర్శన్ షాపింగ్ మాల్ అధినేత లావాటి సుదర్శన్, సమంతల సుధీర్ ఆధ్వర్యంలో శనివారం దేవసేవకుల ఆత్మీయ కలయిక పేరిట నిర్వహించిన సమావేశంలో బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు హితేష్ పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతున్నందున రాజమండ్రి నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహించేలా పురంధరేశ్వరికి మద్దతునిచ్చి గెలిపించాలని హితేష్ కోరారు. దైవ సేవకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గాలి సుబ్రాజ్ మాట్లాడుతూ కేంద్రంలో ఏర్పడే ఎన్డీఏ ప్రభుత్వంలో క్రైస్తవుల పక్షాన గళం వినిపించే వ్యక్తి పురంధరేశ్వరన్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త కేవీ ప్రసాద్, మదన్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు దైవ సేవకులు, దైవజనులు పాల్గొన్నారు. స్థానిక 13వ డివిజన్లో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 13వ డివిజన్లో జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి స్థానిక 13వ డివిజన్లో పండుగ వాతావరణం నెలకొంది. జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ అమ్మఒడి వేసి నాన్న బుడ్డి ద్వారా ప్రజలను గుల్ల చేశారన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మాట తప్పాడన్నారు. పన్నులు పెంచేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. టిట్కో ఇళ్లు ఇవ్వకుండా శిథిల స్థితికి చేర్చి చివరకు రంగులు వేసి మాయ చేశారన్నారు. గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన ధరలన్నింటినీ నియంత్రిస్తామన్నారు. ఇక రాజమండ్రి నగరాన్ని నాశనం చేసిన మార్గాని భరతరాంకు కొత్త బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. రీల్స్ స్టార్, 25% కమిషన్ స్టార్ అయిపోయాయని కొత్త ఫేక్ సర్టిఫికేట్ స్టార్ అనే బిరుదు ఇవ్వడం జరిగిందన్నారు. తన 25% కోసం పేదల ఆశలతో ఆడుకున్నాడని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో భూములే లేని ప్రాంతాల్లో స్థలాలు ఇస్తున్నామంటూ రాత్రికి రాత్రి పట్టాలు తయారు చేయించి పంపిణీ చేయించిన గనుడు మార్గాని భరతరామ్ అని అన్నారు. మరి మిగతా 10-15 లక్షలు అవుతా ఉంది, ఎవరిస్తారు? డ్వాక్రా గ్రూప్ లో ఉంటే ఒకరికి సంతకాలు పెట్టాలట.
పెట్టబోతే మీ గ్రూప్కి వచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారట. ఇవన్నీ ఎందుకు మహాప్రభు అని కొన్ని ప్రాంతాల్లో ఆ వెలుగు బంధువులు ఇచ్చిన పట్టాలన్నీ కూడా తెచ్చి మీకు మీ ఇళ్ల పట్టాలకి నమస్కారం అని ఇళ్ల పట్టాలు కూడా వెనక్కి ఇచ్చేసిన వైను మీరు వినాలి. ఈ మధ్యకాలంలోని ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా అధికారికంగా ఇవ్వకూడదు. రేపు ఎలక్షన్ కోడ్ వస్తా ఉంటే రాత్రికి మీ అందరికీ కూడా దొంగ పట్టాలు తయారయ్యి రాత్రి పిలిచి మిమ్మల్ని తీసుకొని వచ్చేసి అల్లెదుగో అని మీ అందరినీ రాత్రి అంతా కూర్చోబెట్టి పట్టాలు ఇచ్చారు. అడుగుతాను, ఆ పట్టాలు మిమ్మల్ని తీసుకెళ్లి చూపించారు, ఎక్కడ ఉంటారు చూసారా? ఎక్కడుందో మీకు తెలుసా? దాని మీద ముద్రలు ఉన్నాయా? ఏమీ లేవు. అవి నాలుగు గీసుకోవడానికి తప్ప రూపాయలు పెంచుతారట. 2029లో 200 పెంచుతారట. పెంచి 3500 పెన్షన్ ఇస్తారట. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏం చెప్పింది? ఏం ఇస్తామన్నాం? పెన్షన్ ఎంత ఇస్తామన్నాం? బాగా నేర్పించారు మా వాళ్ళు మీ అందరికీ. ఈ 4000 కూడా నెగ్గిన తర్వాత నుంచి కాదు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి, ఏప్రిల్ 1వ తారీఖున ఏప్రిల్ నెలలో 1000 బాకీ, మేలో 1000 బాకీ, జూన్ లో 1000 బాకీ, 3000, జూలైలో 4000 పెన్షన్ తో కలిపి 7000 ఇచ్చే బాధ్యత మాది. 7000 రూపాయలు కూడా ఇచ్చే బాధ్యత మాది. ఇది చిత్తశుద్ధి అంటే.
ఇది సంక్షేమం అంటే. మీరు అమ్మఒడిలో ఒక్కల్ని చదివిస్తా ఉన్నారు, కానీ మేమంటా ఉన్నాం ఇంటిలో ఒక్కలుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అందరికీ కూడా షరతులు లేకుండా చదివించే బాధ్యత ఎన్డీఏ కూటమిలో హామీస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి 1,500, సంవత్సరానికి 18,000. ఇక్కడ కూడా ఏ విధమైన మర్మం లేదు, షరతులు లేవు. మీకు నేరుగా ఇస్తాం, కరెంటు ఛార్జీలు వచ్చాయనో లేకపోతే ఇంకేదో అని ఏ విధమైన ఇబ్బందులు పెట్టి మీకు సంక్షేమం దూరం చెయ్యం. అలాగే ఇందాక చెప్పారు, ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితం? ఎన్ని? 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితం. అలాగే బస్సు ప్రయాణం కూడా ఉచితం. మీరు బస్సు ఎక్కచ్చు, ఉచితంగా ఈ జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళవచ్చును. ఇది కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు చేయడానికి గల కారణం ఈ 5 సంవత్సరాలు మీరు దగాపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా దగా చేసింది వైసీపీ. ఆ దగాపడ్డ ఆంధ్రులందరికీ కూడా సంక్షేమం అందించాలని ఒక సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉంది. మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. నగరానికి వచ్చేసరికి మేము కూడా కొన్ని హామీలు ఇస్తా ఉన్నాం. నగరం పరంగా చదువుకున్న యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడ ఐటీ హబ్ కూడా తెచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. స్టేడియంలు నిర్మిస్తాం. గతంలోనే ఎమ్మెల్సీగా ఉన్న ఆదేడు అప్పారావు గారు 32 కోట్లు విలువ చేసే జీవో తెచ్చి స్టేడియం నిర్మిద్దాం అనుకుంటే ప్రభుత్వం మారింది. ఈ 5 ఏళ్ళు వాళ్ళు నిర్మించరా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు కాబట్టి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు. ఉద్యోగాలు కల్పించాలన్నది మా సంకల్పం. కానీ వైసీపీ వాళ్ళు ఏం కల్పిస్తా ఉన్నారు? బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్. 2019 వరకు మనకి బ్లేడ్ బ్యాచ్ అంటే ఏంటో తెలియదు, గంజాయి బ్యాచ్ అంటే ఎక్కడా వినలేదు. 2019 నుంచి 5 సంవత్సరాలు పుట్టగొడుగులుగా లపక్కని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎక్కడ చూసినా వారే.
పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాంసెఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకుడు రేలంగి శేఖర్ కూడా వైసీపీలో చేరారు. మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్రాం, మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరినట్లు పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బాంసెఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు. 20 సంవత్సరాల పాటు సామాజిక ఉద్యమంలో పనిచేసి పూలే అంబేద్కర్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసినట్లు తెలిపారు. బాంసెఫ్ మూల నివాసి జాతీయ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసినట్లు చెప్పారు. అనివార్య పరిస్థితుల్లో ఉద్యమం నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరానని వివరించారు. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా 2.70 లక్షల కోట్లు ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిందని నయనాల కృష్ణారావు చెప్పారు. 30 లక్షల ఇళ్ల స్థలాల్లో 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చారని, విద్య వైద్య రంగాల్లో ప్రభుత్వం కృషి చేసిందని, నాడు నేడు ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించారని, కేబినెట్లో 68% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జగన్ స్థానం కల్పించారని, అందుకే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆ పార్టీలో చేరినట్టు నయనాల్ తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి చెల్లిబోయిన వేణు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్, రాజానగరం జక్కంపూడి రాజా విజయానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే రాజోలు, పిఠాపురం వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తారని నయనాల్ చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో జామి రాజ్కుమార్, రహీం, అలీషా, దంగేటి శివాజీ, మేఘేంద్ర, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం విశేషమైనటువంటి కృషి చేసింది. నాడు నేడులో ఈరోజు స్కూల్స్ని ఆధునికీకరించడం, ఆ స్కూల్స్లో మరి షూ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి, బెల్ట్ దగ్గర నుంచి, బ్యాగు, పుస్తకాలు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ఇచ్చి ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ని తిరిగి ప్రైవేటైజేషన్ నుంచి ప్రభుత్వ పరం చేయడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం మంచిదని నాకు అనిపించి ఈ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నాది లాస్ట్ నేను టర్మ్ పోటీ చేస్తున్నాను, ఇంక నేను ఈ టర్మ్తో నేను అయిపోతా అంటారు. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారైనా ఒక బీసీకి అవకాశం వచ్చిన సీఎంగా, మరి ఆ రోజు మీకు అసెంబ్లీలో మన ఎన్టీ రామారావు గారికి ఎన్నుకోవడానికి ఫుల్ సపోర్ట్ చేసిన యనమల రామకృష్ణ ఉన్నారు. మరి యనమల రామకృష్ణ పెట్టచ్చు కదా మీ సీఎం అభ్యర్థిగా, మళ్ళీ మీరే పార్టిసిపేట్ చేయాలా అని మీ సభాపూర్వకంగా మీ మీడియా భాగంగా. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ జేకే గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల 5వ తేదీ ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా శెట్టిబరజ, గౌడ, ఈడిగ, శ్రీశైన, యాత సంఘీయులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు టీడీపీ బీసీ సాధికారిక సమితి శెట్టిబరజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కుడుపూడి సత్యబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావులు మాట్లాడారు. ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల బరిలో ఉన్న దగ్గుపాటి పురంధరేశ్వరి, ఆదిరెడ్డి వాసు, గోరింట్ల బుచ్చే చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితరులు హాజరవుతారని, వారంతా బీసీల మద్దతు కోరుతారన్నారు. ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితరులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ, చింతపల్లి నాని, సోరంపూడి శ్రీహరి, కట్టా సత్యనారాయణ, ఆనం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. గట్టిగానే మేము సమీకరించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మీ ద్వారా సంఘీయులందరికీ తెలియపరుచుకుంటూ ఇక్కడున్న పార్లమెంటు అభ్యర్థిని, అలాగే ఎమ్మెల్యే వాసు వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. మరి వాళ్ళు కూడా సంఘీయుల్ని వాళ్ళ గెలుపు కోసం కృషి చేయమని వాళ్ళందరినీ రికార్డ్ చేసుకునే కార్యక్రమం కూడా దీని ద్వారా కొన్ని కారణాల వల్ల ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఈడిగులకి ఎవరికి టికెట్ ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఈడిగులకి టికెట్ ఇచ్చారు. శ్రీశైలం నుంచి వైసీపీకి
ఒక టికెట్ కూడా ఇవ్వలేదు. మేము మా జాతి ముద్దుబిడ్డైన గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష గారికి మేము టికెట్ ఇచ్చాం. అంటే మాకు ఉన్న 5 కులాలని కూడా సమానంగా చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకు మేము ఆయన కట్టుబడి ప్రతి రాజమండ్రి నగరంలోని 10వ వార్డు మోరంపూడి జంక్షన్ వద్ద విఎల్పురం జంక్షన్ వరకు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం నిర్వహించారు. రాజమండ్రి విఎల్పురం జంక్షన్ నుంచి మోరంపూడి జంక్షన్ వరకు ఎంపీ భరత్రాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీగా రాజమండ్రి నగరంలో చేసిన అభివృద్ధిని వివరించారు. గత టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, టీడీపీ ఎన్డీఏతో అంటకాగిందని, అటువంటప్పుడు రాజమండ్రి నగరానికి కేంద్ర నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేయవచ్చునని, కానీ నగరాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎంపీగా నేను అభివృద్ధి చేస్తుంటే టీడీపీ నేతలు కడుపు మంటతో లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అమ్మ పెట్టనివ్వదు, అడుక్కు తినివ్వదు అన్నట్టు వారు చేయలేరు. అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవడం టీడీపీకి తెలిసింది అదేనని అన్నారు. ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారని, వాటన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని వందల కోట్లు తీసుకొచ్చి విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, రాజమండ్రి లోక్సభ పరిధిలో గల జాతీయ రహదారుల అభివృద్ధి ఇలా ఎన్నో చేసి చూపానన్నారు. రాజమండ్రి గురించి మాట్లాడుతున్నా, మన రాజమండ్రి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా. ఇవాళ రాజమండ్రిలో మాజీ ఎంపీ గారు గుర్తున్నారమ్మా? గుర్తున్నారా? మురళీమోహన్ గారు గుర్తున్నారా? 2014లో మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఏమన్నా చేశారమ్మా? మురళీమోహన్ గారు ఏమైనా చేశారా? ఒకటైనా చేశారా? ఒకటైనా చేశాడా? చేయలే. సరే, ఆయన్ని పక్కన పెట్టండి. ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? ఎర్రమనాయుడు గారు కూతురు గారు. ఆమె ఏమన్నా రాజమండ్రికి చేశారమ్మా? ఒక పనైనా చేశారా? ఒకటైనా చేశారా? ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. రాజమండ్రి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని రాజమండ్రికి ఏం చేయకపోతే వాళ్ళని ఏమని పిలవాలి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏమని పిలవాలి అని అడుగుతా ఉన్నా. మోసగలేనా? నేను ఇవాళ ఒకటి ఉదాహరణ చెప్తానమ్మా మీ అందరికీ కూడా. ఒకటే ఉదాహరణ చెప్తా. మీ దగ్గర ఎవరైనా ఒక 10 లక్షలు అప్పు తీసుకున్నారు అనుకోండి, పొలిటికల్ దొంగలు. మరి ఈ రకంగా మనకు అవసరమా? నేను 2019లో నేను ఎంపీ కింద కాకుండా మురళీమోహన్ గారు లాంటి ఎంపీ కింద వస్తే మోరంపూడి ఫ్లైఓవర్ అయ్యేదమ్మా? అయ్యేదా? ఈ రోడ్డు చూడండి ఎంత అందంగా తయారు చేశానో. ఈ రోడ్డు అయ్యేదా? ఈ తెలుగు రోడ్డు అయ్యేదా? ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేదా? మెడికల్ కాలేజ్ వచ్చేదా? ఎయిర్పోర్ట్ కి 355 కోట్లు వచ్చేదా? రైల్వే స్టేషన్ కి 270 కోట్లు వచ్చేదా? గ్లో గార్డెన్ వచ్చేదా? కంబాల్ చెరువు వచ్చేదా? హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, ఓపెన్ ఎయిర్ రాంపీ థియేటర్, ఆనం కళా కేంద్రం, వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్. నేను చెప్పడానికి ఈ రోడ్ అంత పొడుగు లిస్ట్ ఉంది. దండి మార్చ్ ఇంత లిస్ట్ ఉంది. పుష్కర్ ప్లాజా మర్చిపోతున్నాను, ఏం చేసానో కూడా మర్చిపోతున్నాను. ఎంత లిస్ట్ ఉందమ్మా నేను చేసిన. మరి ఇదే ఎమ్మెల్యే గారి కుటుంబం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మేయర్గా చేశారు 16 సంవత్సరాలు. చెప్పడానికి ఒకటైనా ఉందా? చెప్పడానికి ఒకటైనా ఉందా? ఒకటైనా ఉందా? లేదు. నేను చెప్తా ఉన్నా, నా ప్రోగ్రెస్ కార్డు ఇది. నేను 5 సంవత్సరాలు ఇది చేశాను. నా ప్రోగ్రెస్ కార్డు ఇది. మీ ప్రోగ్రెస్ కార్డు ఏది నాయనా అని అడుగుతా ఉన్నా. మీ ప్రోగ్రెస్ కార్డు ఏది నాయనా అని అడుగుతా ఉన్నా. మీ ప్రోగ్రెస్ కార్డు చూపించండి నాయనా. మీ ప్రోగ్రెస్ కార్డు ఏంది? వడ్డీ వ్యాపారాలు చేయడమా? చిట్లు వ్యాపారాలు చేయడమా? ఏం చేశారు రాజమండ్రికి? ఛాలెంజ్ చేస్తా ఉన్నా. చర్చకు సిద్ధమా? నేను డెవలప్మెంట్ చేశాను. నాది ఇది ప్రోగ్రెస్ కార్డ్. మీ ప్రోగ్రెస్ కార్డ్ ఏది? చూపియండి. ఎమ్మెల్యే గారు మీ ప్రోగ్రెస్ కార్డ్ ఏది? చూపియండి. చెప్పడానికి ఏమీ లేదు. మరి మన జీవితాలు హాయిగా ఉండాలనంటే మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? మన గుర్తేంటి? ఫ్యాన్ ఎలా తిప్పాలి? గిటానైనా
మన నెంబర్ ఎంతమ్మా? మన నెంబర్ ఎంత? మన ఎంపీ గారి నెంబర్ ఎంత? 3. ఎంపీ గారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. మరి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తా ఉన్నారు? ఎవరు? మీ బిడ్డ పోటీ చేస్తా ఉన్నాడు. రాజమండ్రి అభివృద్ధి పదవుల్లో నడిపి మీ బిడ్డ పోటీ చేస్తున్నాడని మీ అందరికీ తెలియపరుస్తూ, మరి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తేనా? ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరు ప్రార్థిస్తూ, జై జగన్. 2 చేతులు పైకెత్తండి. జై జగన్, జై జగన్, జై జగన్. ఏ గుర్తు మనది? ఏ గుర్తు మనది? ఏ గుర్తు మనది? ఆయన గుర్తుకి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి రాజమండ్రిని ఇదే స్థాయిలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, మీ బిడ్డ భరత్ మాట ఇస్తా ఉన్నాడు. ప్రతి ఇంటికి కూడా ఇళ్ల స్థలాలు కట్టిస్తాం. 40,000 మందికి ఇల్లు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత మీ బిడ్డ భరత్దని, మీ ఇల్లు పెద్ద కొడుకు బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ధన్యవాదాలమ్మా. జై జగన్, జై జగన్, జై జై జగన్. ఈ నెల 19వ తేదీన ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో చెస్ టోర్నమెంట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ది ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్లో ఈ నెల 19వ తేదీ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఫ్యూచర్ కిడ్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చదరంగం పోటీలను తూర్పుగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఫ్యూచర్ కిడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్యూచర్ కిడ్స్లో నిర్వహిస్తారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆసక్తి ఉన్న చెస్ క్రీడాకారులందరూ పాల్గొనే అవకాశం కల్పించారు. గెలుపొందిన విజేతలందరికీ ₹1,00,000 వరకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకోవటానికి చివరి తేదీ మే 16. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకి ఉచిత భోజన సదుపాయం ఉంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 6281250967, మరొక నెంబర్ 9182319488. Masters over here who are going to take care of the students and make them flourish very well and take away the wonderful prizes of 1 lakh prizes for all the students who participate in this competition. Wish you all the best to all the chessmates. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఎన్ఆర్ఐలు రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను ఎన్ఆర్ఐలు మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశానికి రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్ స్వాగతం పలికారు. ఎన్ఆర్ఐ బృందానికి జిల్లాలో సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి సమన్వయం చేశారు. పార్లమెంట్ జిల్లా వ్యాప్తంగా వివిధ వర్గాలను కలుసుకుంటూ ఈ ఎన్ఆర్ఐ బృందం వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించింది. లిడ్ క్యాంప్ రాష్ట్ర డైరెక్టర్ తగరన్ సురేష్ బాబు బృందం ఈ కార్యక్రమంలో వారి వెంట ఉన్నారు. అనంతరం బస్సు యాత్రకు జెండా ఊపి అక్కడి నుంచి మళ్లీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ను కలిసిన ఎన్ఆర్ఐలో కార్తీక్ ఎల్లాప్రగడ, బావిగడ్డ బ్రహ్మానందరెడ్డి, శారదరెడ్డి వంగ, వినోద్ పేరూరి, కిషోర్ యాదవ్ తనిమికి, కుమారస్వామి, కామేష్ తాతిపూడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని ఉద్దేశం ఏంటో కూడా వాళ్ళు ఆలోచించట్లేదు, ఇష్టం మాట్లాడతారు. అంటే ప్రతిదాన్ని కూడా రాజకీయంగా మలుచుకుని ఏదో ఒకటి లబ్ధి పొంది అబద్ధాలు ప్రచారం చేసే విధంగా తయారయ్యారు. అంటే ఈ పేపర్లకి వీటికి కూడా మీడియా కూడా ఒక విధి విధానాలు లేవు, నీతి నియమాలు లేవు, అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. సో ఇవన్నీ తిప్పుకొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరు కూడా స్వచ్ఛమైన మనసుతో వచ్చారు. మీరు కూడా ఈ విషయాల్ని ప్రజలకి మీరు ఉన్నంతకాలం కూడా ఈ వారం రోజులు కరెక్ట్గా మీరు ఎంత వీలైతే అంతమందికి రీచ్ అయ్యి ఈ సత్యాన్ని ఏవైతే మనం చేసినామో వచ్చారు. అలాగే ఐఐటి టీమ్ బెంగళూరు నుంచి కూడా వచ్చారు. వారందరూ కలిసి ఈ 10 రోజులు కూడా ఉమ్మడి
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిరిగి మన క్యాండిడేట్ల యొక్క గెలుపు కోసం కృషి చేస్తారు. ఎవరికి ఎక్కడ ఏదైనా మీటింగ్ పెట్టుకుని మీరు ఈ మీటింగ్ అడ్రస్ చేయండి, లేకపోతే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడ్రస్ చేయండి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి మీరు రకంగా వర్క్ చేయండి అని చెప్పి ఆ క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ వారికి ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాజమండ్రి నగర కాపు సంఘం నాయకులు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన రాజమండ్రి చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వైసీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని రాజమండ్రి నగర కాపు సంఘం నాయకులు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన రాజమండ్రి చెరుకూరి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రాజమండ్రి నగర కాపు సంఘం అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు తామంతా రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యమన్నారు. ఈ మేరకు రాజమండ్రి చెరుకూరిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు సంఘీభావాన్ని ముందుగానే తెలియజేస్తామన్నారు. వైసీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, అయ్యల గోపి, అరిగల బాబు, మానే దొరబాబు, ఆకుల ప్రకాష్, నామన వాసు, బొంతా శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి సత్యవాణి, గౌర గౌతమ్, వక్కపాటి మురళి తదితరులు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపు సామాజిక వర్గానికి నవరత్నాలు వంటి పథకాలు అమలయ్యాయని వివరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు సామాజిక వర్గానికి జరిగిన మేలు ఏమీ లేదన్నారు. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆత్మీయ సమావేశం నిర్వహించి వైసీపీ బీఫారాలు ఇచ్చి నిలబెట్టిన ప్రతి అభ్యర్థి విజయంలో మేము సైతం భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. నగర కాపు సంఘం తరపున కాపులందరూ కూడా రేపు ఉదయం 10:30కి చెరుకూరి గార్డెన్స్లో అందరూ కూడా ఆత్మీయ సమావేశానికి మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. అందరినీ కూడా పత్రికాముఖంగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. రాబోయే మే 13న జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కాపులందరూ ఒక నిర్ణయం తీసుకుంటాం కోసం వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి అభ్యర్థుల మద్దతుగా ఇవ్వాలని చెప్పేసి ఆ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కాపులు జరిగిన అన్యాయం కోసం అక్కడ మనం వంగవీటి మోహన్ రంగా గారిని పోగొట్టుకుని జరిగింది ఆ గవర్నమెంట్లో. అలాగే మొన్న కూడా ముద్దుగడ పద్మనాభం గారి ఇంట్లో వాళ్ళ ఇంట్లో లేడీస్ అని చూడకుండా కూడా పద్మనాభం గారిని కుటుంబ సభ్యులను కూడా హింసించడం జరిగింది ఆ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులందరినీ కూడా ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించాలని మనం అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం వస్తే మన కాపులకి అందరికీ బాగుంటుందని చెప్పేసి మనం ఒక నిర్ణయం కోసం వాళ్ళందరినీ కూడా కాపులందరినీ కూడా అక్కడికి సమావేశపరచడానికి మేము రేపు ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా. మొత్తం అందరూ కూడా, ఎందుకంటే గత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన కాపులు జరిగిన లాభాలు అన్నీ కూడా రేపు వివరించడం జరుగుతుంది. అలాగే మన గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు కూడా రేపు మన కాపు సంఘీయులు అందరికీ కూడా తెలియజేసి మనం అందరూ ఒక సంఘటితంగా ఉండి మనం అందరూ రాబోయే రోజుల్లో మే 13న ఎవరైతే రాజమండ్రి అభ్యర్థి ఎంపీగా ఉన్న అభ్యర్థి రేపు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మన మార్గాన్ భరతరామ్ గారు, అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడి శ్రీనివాస్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ పూర్తి మద్దతు ఇచ్చే విధంగా మొత్తం అందరూ కూడా కాపులు అందరినీ సమావేశపరిచి రేపు వాళ్ళందరినీ కూడా ఒక సంఘటనగా ఒక ఐక్యంగా తీసుకొచ్చి మొత్తం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోకపోతే మనకు వచ్చే ఇబ్బందుల కోసం కూడా అన్నీ తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఒక మాట మీద తీసుకురావాలని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం. దానికోసం రేపు అందరినీ కూడా రేపు కాపులు అందరినీ కూడా మొత్తం సంఘీభావం తెలియజేసే విధంగా వాళ్ళందరినీ కూడా సమావేశపడుతుందని తెలియజేస్తూ చెప్పడం జరిగింది. రేపు అనగా 5వ తారీఖున చెరుకూరి కళ్యాణ మండపంలో నగర కాపు సంఘం ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు మే 11 జరగబోయే సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి రాజమండ్రిలో భరతరామ్ గారిని ఎంపీగా గూడూరు శ్రీనివాస్ గారిని బలపరుస్తూ ఈరోజు కాపు సంఘం చేసిన తీర్మానాన్ని రేపు ప్రత్యేక సమావేశం ద్వారా నగరంలో ఉన్న కాపులందరినీ 42 వార్డులో ఉన్న కాపులందరినీ కూడా సమాయత్తపరుస్తూ ప్రతి కూడల్లో కూడా ఏ విధంగా అయితే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపులకు ఏ విధంగా మేలు జరిగింది, ముఖ్యంగా ఈబీసీ నేస్తం ద్వారా 15,000 చొప్పున 3 విడతల్లో 45,000 ఈ 5 సంవత్సరాలు వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చడానికి ఏ విధంగా ప్రభుత్వం సాయపడ్డది. అలాగే అనాథగా తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి ఏ విధంగా కాపులను అణుగుదొక్కుతా వస్తున్నారు, దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటూ వస్తున్నారని వివరించడానికి మా పెద్దలందరూ కూడా నిర్ణయించి రేపు జరగబోయే చెరుకూరి కళ్యాణ మండపంలో కాపుల సమావేశానికి అందరినీ కూడా నగర సంఘం తరఫున ఆహ్వానం పడుతున్నాం. ముఖ్యంగా కాపులు ఏ విధంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని ఓటు రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరిచి తమ యొక్క నిర్ణయాన్ని తెలియాలని రేపు మేము అందరం కూడా చాలా అంటే మాలో ఉన్న ఆవేదన ఏ విధంగా మనం పొలిటికల్గా మేజర్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం మేజర్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపులు ఎటువైపు వేస్తే అటువైపే ఎమ్మెల్యేలు నెగ్గడం జరుగుతుంది. అటువంటి చోట కూడా మమ్మల్ని అణగదొక్కడం జరుగుతుంది, ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా చేయడం జరుగుతుంది. కానీ మేము అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నగ్గించి తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో రేపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా ఆకుల వీర్రాజు గారు ఈరోజు సమావేశానికి రాలేదు, కానీ అందరూ కూడా రేపు ఆహ్వానాన్ని తెలియజేయమన్నారు. ముఖ్యంగా పత్రికా విలేకరులు ఊళ్ళో లేరు, ఆయన రాకపోవడం జరిగింది. రేపు ఖచ్చితంగా హాజరవుతారు. భరత్రామ్ గారికి, గూడూరు శ్రీనివాస్ గారికి గెలిపించాలని నగర కాపు సంఘం తరఫున మేము అందరం కూడా అభ్యర్థిస్తాం. డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు కాపు అక్క చెల్లెళ్ళు సోదరిమణులు ఒకటి చెప్తున్నారు మాకు, అన్న లేకపోతే తమ్ముడు, అరే బాబు మేము చాలా ఏళ్ళుగా అనేక ప్రభుత్వాలు చూసాం, అందరం మా ఇంటి పక్కన మా ఇంటి పైన మా వీధిలో ఏవేవో స్కీములను అందుకునేవారు, కానీ మేము అలా చూసాం కాపులుగా పుట్టడం వల్ల మనకి ఏమి రావా ఏమి ఉండవా అనుకున్నాం. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మేము కూడా నవ్వుతూ హ్యాపీగా ప్రభుత్వం దగ్గర నుండి వచ్చే కాపు నేస్తం 15,000 రూపాయలు అందుకుంటున్నప్పుడు మేము చాలా ఆనందించాము. ఆనందించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ప్రాంతీయ తత్వాన్ని చూడను అని చెప్పినప్పుడు మేము ఏదో అనుకున్నాం. ఆయన సీఎం అయినట్టునే మాకు కాపు నేస్తం ఇవ్వడం, అంతేకాకుండా మన పిల్లలు ఎవరైనా స్కూల్స్కి పంపిస్తే ఏవో రూపాల్లో అంటే రాజ్యాంగ హక్కుల ప్రకారంగా వాళ్ళకి స్కాలర్షిప్లు అవి వచ్చేవి. మన పిల్లలకు మేము కష్టపడిన చెమట ఊర్చిన డబ్బులతో మాత్రమే ఫీజులు చెల్లించుకునేలాంటి సమయాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ జగనన్న విద్యాదేవని కానీ మాకు పడ్డం కూడా జరుగుతుంటే మేము చాలా ఈ ప్రభుత్వాన్ని చూసి ఆనందిస్తున్నాం. అంతేకాకుండా ఆశీర్వదించాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని వచ్చి పదే అడగక్కర్లేదు, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తాం. వైసీపీ అభ్యర్థులైనటువంటి భరత్రాము లేకపోతే గూడూరు శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళే మాకు ప్రతిస్పందన తెలియజేస్తున్నారు. పేద ప్రజలకు మేలు జరిగిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల. దానివల్ల అన్ని కులాలలో కూడా చాలా లబ్ధి పొందారు. అందులో ముఖ్యంగా కాపులు బాగా లబ్ధి పొందారు. ఎందుకంటే కాపులు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏమీ లేకపోయినా సరే ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు కాపులు చాలామంది. కానీ వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి పథకం అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ అభిమానం కాపులు అందరిలో ఉంది. తప్పకుండా రేపు ఇక్కడ లోకల్గా ఎంపీ భరత్ గారికి, అదే ఎమ్మెల్యే పొడిచిన భరతరామ గారికి, గూడూరు శ్రీనివాసరావు గారికి కాపుల మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ సోదరులు చెప్పారు. రేపు ఒక ఆర్టీఐ కళాశాలలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి అందరినీ వేదికను ఏర్పాటు చేశారు. అక్కడికి అందరూ వచ్చి వారి యొక్క సలహాలను సూచనలు తీసుకున్నాం. అందరికీ సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ రేపు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మేము డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు ప్రతి ఇంట కూడా గతంలో కాపులు అన్న వాళ్ళకి ఏ పథకాలు అందుకోలేదండి. కాపు నేస్తం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందండి, లేదు కదా. ఇప్పుడు మరి జగన్ గారి ప్రభుత్వంలో పేదలకు ఎలాగైతే ఉందో కాపులు కూడా చాలా లబ్ధి పొందారండి. అలాగే ఇప్పుడు ప్రతి ఇంట కూడా వెళ్తుంటే అభివృద్ధి కోరుకుంటున్నారండి. మాకు భర్త గారు అని అంటే భర్త గారు రాజమండ్రి ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశారండి. ఆయన అభివృద్ధికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అంటున్నారండి.
గతంకి ఇప్పటికీ కూడా మరి రాజమండ్రి అభివృద్ధి అందరికీ కనపడుతుంది కదండి. అదే మనమేమి చెప్పే విషయం కాదు, వాళ్ళ కళ్ళతో చూస్తున్నది. అందుకని చెప్పి భరత్ గారు 100% అత్యధిక మెజార్టీతో కలిసి కాపులందరూ కూడా ఐక్యతతో ఆయనకి సపోర్ట్ చేస్తారండి. భద్రాం గారు గారినండి, గూడూరు శ్రీనివాసరావు గారు కూడా అత్యధిక మెజార్టీ రప్పిస్తామని చెప్పి మా కాపుల తరఫున నేను ఆశిస్తాను. ఈరోజు కాపు సంఘాల్లో చాలా మంది ఉంటారు, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. కానీ నగర కాపు సంఘం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి సహాయ సహకారం అందించాలని ఆశిస్తూ, అలాగే రేపు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి అన్నయ్య గారు అబ్బాయి కాపు రాధా రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వంగవీటి నరేంద్ర గారు రేపు ఉదయం 11ంటికి ఈ కాపు సమావేశానికి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ 31 మంది ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది, 5 కాపు ఎంపీలకు ఇవ్వడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా 31 మందికి ఎమ్మెల్యేగా ఎవరికి ఇవ్వలేదు. అలాగే 5 మంది ఎంపీలు ఇవ్వడం జరిగింది. దానికి మా కాపు సంఘం మరియు రాధారంగ మిత్రమండలి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తాం. అలాగే మా రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహన్ రావు తన్నీళ్లు జక్కంపూడి రాజా గారి విజయాలకు కూడా కృషి చేస్తాం. మొత్తం కోస్తా జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాధా రంగా మిత్ర మండలి తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కృషి చేస్తాం. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రికి గత వైభవం తీసుకొస్తా ఎంపీ మార్గాని భరత్రాం, పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తానని హామీ. ల్యాండ్ సీలింగ్ యాక్ట్పై మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు ఆగ్రహం, కుట్ర జరుగుతోందని ఆవేదన. అర్హతే మా పథకాలకు కొలమానం ఆదిరెడ్డి శ్రీనివాస్, 13వ డివిజన్లో వైకాపా నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.